హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది బోట్ నెక్ బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దామండి. కటింగ్ వీడియో ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ ఓపెన్ కదండి. ఇది 2 పీసెస్ వస్తాయి. దీనికి మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ పీసెస్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్ రెండో పీస్ అండి. దీనికి కరెక్ట్గా ఆపోజిట్ చూసుకొని ఇలా రెండో వైపు కూడా కరెక్ట్గా ఆపోజిట్ చూసుకుని ఇలా సర్దుకుంటూ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేద్దామండి. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కరెక్ట్గా షోల్డర్ సెంటర్ చూసుకొని డాట్స్ వేసుకుందామండి. డాట్స్ పొడవు మనకి కనీసం 4.5 ఇంచెస్ ఉండాలి. ఇలా రెండో వైపు కూడా మనం డాట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుందామండి. 2 ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకుని, ఇది ఉక్సులు పట్టీ అండి. మనకి రైట్ సైడ్ ఇలా పై వైపు నుంచి ఉక్సులు పట్టీ కోసం ఇలా ఒక స్టిచ్ వేసుకుని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం. మనకి ఇలా ఉక్సులు పట్టీకి 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. మిగతాదంతా తీసేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెనక వైపుకి ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇది కాజా పట్టీ కోసం మనకి లెఫ్ట్ సైడ్ అండి. ఇలా కింద వైపు నుంచి జాయిన్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పై వైపుకి మడిచి ఒక స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు దీని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ సెంటర్ పీస్ అండి. ఇది కూడా మనం ఇలా నీట్గా సర్దుకుంటూ మెయిన్ పీస్కి లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం. ఇది సిల్క్ అండి, బాగా జారుతుంది. నేను ఇలా పైనుంచి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలాంటివి ఇలా పైనుంచి జాయిన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తాయండి. ఇలా నీట్గా పై వైపు నుంచి జాయిన్ చేసేసుకుందాం. ఇది కూడా మనం ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందామండి. ఇది సైడ్ పీసెస్ అండి. సైడ్ పీస్కి మనకి ఇలా కటింగ్ వీడియోలో జాయింట్ పడుతుందని చెప్పాం కదండి. దీన్ని ఇప్పుడు ఇలా సైడ్ పీస్కి జాయిన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకుందాం. ఈ జాయింట్ మనకి ఖర్చు వైపు ఉండేలా చూసుకోండి. ఇలా జాయింట్ ఖర్చు వైపుకి పెట్టి మనం లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. ఇది కూడా మనం ఎక్స్ట్రా మెయిన్ పీస్ అంతా కట్ చేసేసుకుంటున్నామండి.
దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో రెండో పీస్ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్నాం. రెండు ఆపోజిట్ చూసుకుని జాయిన్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ సెంటర్ పీస్కి మనం జాయిన్ చేసేసుకుందామండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు పై పీస్ కొంచెం లాగి పట్టుకోండి. కిందది లాగనవసరం లేదు, పైది కొంచెం ఇలా లాగి పెట్టుకుంటూ డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇలా పై పీస్ లాక్కుంటూ రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా మనం డబల్ స్టిచ్ వేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద బెల్ట్ కోసం మనం ఒక 1.5 ఇంచు స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా అంచు కుట్టుకుంటున్నామండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కింద ఇలా బెల్ట్ జాయిన్ చేద్దాం. ఇలా మనకి ఈ జాయింట్ వచ్చిన దగ్గర చిన్నగా ప్రిల్ పెట్టండి. ఇలా రెండో వైపు కూడా ఇలా చిన్న ప్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి మడిచి స్టిచ్ చేసుకుందాం. ఇలా ప్రిల్ పెట్టడం వల్ల మనకి ఇలా స్టిచ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్ చేయొచ్చండి, లేదంటే లాగి పెడుతుంది. ఎంతవరకు ఇలా మనం షోల్డర్స్ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుందామండి. షోల్డర్స్ కంపల్సరీ డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం ఇలా పైపింగ్ వేసుకుందామండి. పైపింగ్ వీడియో మనకి మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా నడుముకి కింద వైపు పైపింగ్ వేసుకుందాం. చూసారా, రెండో వైపు కూడా మనం పైపింగ్ వేసేసుకుందామండి. ఇప్పుడు నెక్ కండి ఇలా నెక్ కూడా పైపింగ్ వేసేసుకుందాం. ఇలా షోల్డర్ జాయింట్ మనం వెనక వైపుకి పెట్టుకుంటున్నామండి. ఇలా నెక్ పైపింగ్ కూడా మనం వెనక్కి మడిచి స్టిచ్ చేసేసుకుందాం. ఇలా పైపింగ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఇలా మెయిన్ పీస్ పైన మనం లైనింగ్ ఇలా రాంగ్ సైడ్లో పెట్టి కింద వైపు ఒక స్టిచ్ వేసుకుందాం. దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి.
ఇలా నీట్గా సర్దుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం కదండి. ఇప్పుడు మనం లైనింగ్ ఇలా మెయిన్ క్లాత్కి పైవైపు నుంచే జాయిన్ చేస్తున్నానండి. ఇలా పైవైపు నుంచి ఈ సిల్క్ క్లాత్ పైవైపు నుంచి వేయడం వల్ల మనకి తెలుస్తుందండి నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇది శారీకి బార్డర్ అండి, సన్నగా ఇలా బార్డర్ వచ్చింది. దీన్ని మనం హ్యాండ్ చివర స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఇలా బార్డర్ రెండో వైపు కూడా ఇలా మడత పెట్టుకుంటూ ఇప్పుడు బార్డర్ వేసుకున్నాం కదండి. ఇలా పై వైపున చిన్న మోడల్ కోసం మనం ఇలా ట్రయాంగిల్ షేప్ లైనింగ్ పీస్ ఒకటి తీసుకుందామండి. ఇది చంకలో బ్యాక్ సైడ్ చంకలో మిగిలిన క్లాత్ అండి. దీన్ని ఇలా మెయిన్ పీస్ పైన పెట్టి జాయిన్ చేసుకుంటున్నామండి. ఇది చిన్నగా మోడల్ కోసం మనం చంకలో పీస్ వేస్ట్ చేయకుండా ఇలా వాడుకుంటున్నామండి. ఇప్పుడు దీనికి ఇలా సన్నగా పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ వీడియో కోసం ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. ఇలా దీనికి పైపింగ్ వేసుకుందాం కదండి. దీన్ని ఇలా కరెక్ట్గా సెంటర్ చూసుకుని ఒక కట్ పెట్టుకుందామండి. ఇప్పుడు హ్యాండ్కి మనం సెంటర్లో ఒక కట్ పెట్టుకుందాం కదండి. దీన్ని ఇలా సెంటర్కి పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటున్నామండి. ఈ పీస్ మొత్తాన్ని మనం ఇలా జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్ ఇలా సెంటర్ చూసుకుంటూ హ్యాండ్ జాయిన్ చేసేసుకుందామండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని డబుల్ స్టిచ్ వేసుకుందామండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇది ఇప్పుడు మనం ఆది బ్లౌజు నడుము లూజ్ చూసుకుందామండి. ఇలా నడుము లూజ్ మనకి 28 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి బ్లౌజ్ ఇలా 4 పార్ట్స్ చేసినప్పుడు మనకి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఫ్రంట్ సైడ్ మనం 7 ఇంచెస్కి మార్క్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నామండి. ఇలా హ్యాండ్ లూజ్ మనం 11 ఇంచెస్ కదండి, 5.5 దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకుంటున్నాం. ఇలా చంక లూజ్ కోసం మనం ఆది బ్లౌజ్ చంకని కరెక్ట్గా ఇలా 2 స్టిచెస్ కలిసేలా ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ మనం ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా చంక లూజ్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకుందాం. మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం కదండి. ఇలా అక్కడికి ఒక స్టిచ్ వేసేసుకుందాం.
ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందామండి. ఇలా రెండో వైపు కూడా మనం చంక లూజ్ చూసుకుంటూ జాయిన్ చేసేసుకుందాం. కింద మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు జాయిన్ చేసేసుకుందాం. ఇలా మనకి ఆది బ్లౌజ్తో నడుము లూజ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం సైడ్ నుంచి ఖర్చులు వేసేసుకున్నామండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.